నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ మేడం, ఈ ఆగస్ట్ నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశిలో ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ, జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతో పాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయుకారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే గానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము. కర్మ చేస్తే గానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రించి అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆగస్ట్ 21 ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆగస్ట్ 17కి మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రించి ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన ఆగస్ట్ 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితుల్ని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారు అనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటాం. అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడే ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా. సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది. ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది? సో మిథున రాశి వాళ్ళకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుందని చెప్పాలి. వీళ్ళకి కూడా చాలా అదృష్టం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ, గురువు ఎక్కడ ఉంటే అక్కడ తప్పక ఎక్స్పాన్షన్ ఉంటుంది, అడ్వాన్స్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళకి పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 9th 10th ఉన్నారు, ఆయన వక్రించినారు. సో 9th house చూస్తున్నట్టు ఉంటుంది. తప్పక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది కనిపిస్తుంది, ఫారిన్ టచ్ అనేది కనిపిస్తుంది. అంటే పై చదువులకు బయటకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. డబ్బు ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది కనుక ఇవే చెప్తున్నాం అనమాట. అంటే ఖర్చు మనం ఎప్పటికైనా లాంగ్ టర్మ్ ఆలోచించి ఖర్చు పెట్టుకుంటే కనుక ఎప్పటికైనా మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, మన లైఫ్ అనేది అభివృద్ధి చెందుతుంది, అంటే ముందుకెళ్ళడం అనేది సాగుతుంది కనుక అలా చెప్పడం జరుగుతుంది. సో ఖర్చు విపరీతంగా ఉంది. సో అది ఫస్ట్. సో జూపిటర్ కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, అటు స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ఇందాక చెప్పినట్టు. అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అది కూడా ఏంటి, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది అనమాట. సన్ ప్రస్తుతం ఏంటంటే 17th మూవ్ అవుతున్నారు, మనం మాట్లాడుకున్నాము. సో సన్ జూపిటర్ అంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు అంటే తామదం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఈజీగా ఏమీ అవ్వవు అనమాట. బట్ అదే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంది. అండ్ ఆల్సో గవర్నమెంట్తో పని చేయించుకోవాలనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది కూడా సడన్గా డబ్బు వచ్చినా కూడా ఖర్చులు అధికం ఉన్నాయి కనుక తప్పక ఖర్చు పెట్టే ఒక యోగం కింద మనం చెప్పుకుంటున్నాం. అందుకనే ఎప్పటికైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ధ్యాస పెట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే వీళ్ళకి చాలా మంచిది అనేది సూచన. ఏదైనా దూబ్రా ఖర్చు అనేది తక్కువ కనిపిస్తుంది, లోన్స్ తీసుకునేది చాలా తక్కువ కనిపిస్తుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంది. అంటే ఏంటి, పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ అభివృద్ధి చెందడం అనేది కనిపిస్తుంది, ముందుకెళ్ళడం అనేది కనిపిస్తుంది. దానికి లోన్స్ కావాలి అనుకున్న వాళ్ళు, అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఈ కాలంలో లోన్స్ తీసుకోకుండా చేయలేరు కనుక తప్పక లోన్స్ తీసుకోవాలన్న అనుకున్న వాళ్ళందరూ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళకి బాగుంటుంది, తప్పక చేతికి అందుతుంది. అదే ముందుకు సాగడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సపోజ్ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అండ్ ఆల్సో వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు బాగానే ఉంటుంది. ముందుకి వెళ్ళే ఒక దశ, అంటే సక్సెస్ సాధించే ఒక సూచన మనకి కనిపిస్తుంది అనమాట. వీళ్ళకి మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మెర్కురీ అంటే ఏంటి, మనకి బుధుడికి జపం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల. అలాగే ఏంటంటే ఆగస్ట్ 10th 11th వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏంటి, ఆయన ఇస్తే అదే పనిగా ఇస్తాడు, లేకపోతే ఏంటి కమర్షియల్ ప్లాంట్ మనకి తెలుసు, ఇస్తే అదే పనిగా బాగా ఇస్తాడు, లేకపోతే ఏంటి అంతా ఉన్నదంతా తీసుకునే ఒక గ్రహం కింద మనం చూస్తాం. సో తప్పక ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బెటర్గా ఉంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కింద.
సో మెర్కురీకి పూజ చేయడం, బుధుడికి జపం చేయడం, అలాగే దానం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండాను మనం బుధుడిని ఎప్పటికైనా సరే మనం ఏంటంటే ధర్తీ పుత్రుడు అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో తప్పక ఏంటంటే చంద్రుడికి కూడా పుత్రుడు అని చెప్తాం, అదే ఇంట్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే బుధుడికి చేయడం మంచిది. అదొకటి కాకుండా నవగ్రహాలకి తప్పక ప్రదక్షిణ చేయడం వెడ్నెస్డే మంచిది. ఇవన్నీ లేని పక్షాన్ని తప్పక ఏంటంటే పూజ చేయడం మంచిదన్నమాట నవగ్రహాలకి. అంటే ఇంట్లోనే పెట్టుకుని చేయొచ్చు కూడాను. లేకపోతే ఏం చేయొచ్చు అంటే మనం శివుడికి పూజ చేయడం అనేది మంచిది. అందరికీ అధిపతి మనం ఈశ్వరుడు అని చెప్తాం. సో ఈశ్వరుడికి పూజ చేయడం కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఇవన్నీ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది మీకు.